దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారు దైవ చిత్తాన్ని తెలుసుకోగలుగుతారు. మన స్ట్రగుల్ ఏంటంటే దేవుని చిత్తాన్ని మేము తెలుసుకోలేకపోతున్నామండి. మా జీవితంలో ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. మేము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, అందుని బట్టి ఏం చేయాలి దేవుని సేవకుడిని అడుగుతుంటారు చాలామంది. దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలనేటువంటి ఆశను కలిగి నీవు దేవుని సన్నిధిలో దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని దేవుడు నీకు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎటువంటి నిర్ణయాలు చేయాలి, ఎటువంటి నిర్ణయాలు చేసుకోకూడదు. దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాడు. చూడండి, అబ్రహాము జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాము దేవుని భక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవుని యందు విధేయత కలిగినటువంటి వ్యక్తి, ప్రార్థనాపరుడైనటువంటి అబ్రహాముకి దేవుడు తన డైరెక్షన్స్ ఇచ్చాడు. అయ్యా అబ్రహాముని విధి చేయి, నువ్వు ఇక్కడికి వెళ్ళు అని అబ్రహాంతో మాట్లాడుతూ నడిపిస్తూ వచ్చాడు. కానీ లోతులో అనుభవాలు లేవు. లోతులో దేవునితో మాట్లాడే అనుభవాలు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేట అనుభవాలు లేకపోవడం ద్వారా లోతు తన జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. దేవుని చిత్తానికి అగైన్స్ట్గా వెళ్ళాడు. తన జీవితంలో భార్యని కోల్పోయాడు, తన జీవితంలో ఆస్తిని కోల్పోయాడు. ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితంలోకి తను వెళ్ళిపోయాడనంటే దేవుని సన్నిధిలో సమయాన్ని గడపలేదు. కానీ అబ్రహాము ఒంటెలు కూడా మోకరించుతున్నాయట. అబ్రహాం దగ్గర ఒంటెలు కూడా మోకరిస్తున్నాయంటే మీరు గమనించండి. తన ఇంట్లో జంతువులు కూడా మోకాళ్ళు వేస్తున్నాయి అంటే ఎంత ప్రార్థన అబ్రహాం ఇంట్లో ఉందో మీరు అర్థం చేయాలి. దేవుని సన్నిధిని అతడు అనుభవించడం మాత్రమే కాకుండా తనతో ఉన్నటువంటి 318 మంది పనివారికి కూడా దేవుని సన్నిధిని పరిచయం చేశాడు.